హాయ్ గైస్, తిరుమల దర్శనం అండ్ రూమ్ బుక్ చేసుకునే వాళ్ళకి ఒక స్మాల్ టిప్. ఇప్పుడు 5 మెంబర్స్ ఒకటే ఫ్యామిలీ నుంచి అయితే మాత్రం అసలు ఇది ప్రాబ్లమే ఉండదు. సో ఈ ఫైవ్ మెంబర్స్ దర్శనానికి వెళ్తూ ఆ 5 మెంబర్స్లో 3 మెంబర్స్ వచ్చి నార్మల్ బ్యాచిలర్స్ అండ్ 2 మెంబర్స్ వచ్చి ఒక కపుల్ అనుకోండి, వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇది అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు 5 మెంబర్స్కి ఒకటే పర్సన్ ఒకటే ప్రొఫైల్ నుంచి టికెట్స్ బుక్ చేస్తే ఆ 5 మెంబర్స్కి ఒకటే రూమ్ వస్తుంది. అది యాజ్ పర్ ది రూమ్ అకామిడేషన్ వల్ల ఆ పోర్టల్లో అలా ఉందన్నమాట. సో 4 మెంబర్స్కి ఒక రూమ్ అన్నట్టు. సో నెక్స్ట్ మిగిలిపోయిన ఆ 1 పర్సన్కి కూడా ఈ 4 మెంబర్స్తోనే రూమ్ అలొకేట్ అవుతుంది. అదే సేమ్ రూమ్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే 1 పర్సన్కి సింగిల్గా రూమ్ అరేంజ్ చేయలేరు. ఇప్పుడు 5 మెంబర్స్ కాకుండా 6 మెంబర్స్ వెళ్ళుంటే 2 రూమ్స్ అలొకేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ 5 మెంబర్స్ అది సేమ్ ప్రొఫైల్ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఒక్క రూమే అలొకేట్ అవుతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. సో మేము 5 మెంబర్స్ దర్శనానికి వెళ్తున్నాం అండ్ మా హస్బెండ్ మొత్తం టికెట్స్ బుక్ చేయడం వల్ల మాకు కూడా ఒక రూమే అలొకేట్ అయింది.